చాలా బాధగా చాలా అంటే ఆఖరికి 4 రోజుల క్రితం ఒకసారి ఈ నాయకులతో పనిచేస్తున్నా నేను ఉండాల రాజకీయంలో అన్నంత బాధ వచ్చింది. సేమ్ టైం ఇక నిన్న చూసిన తర్వాత అయితే ఇక అసలు చిచ్చి అని అనిపించింది. కానీ నిన్న రాజకీయం చూసిన తర్వాత ఇంకా పట్టుదల పెరిగింది నాకు. ఏమని పట్టుదల పెరిగిందంటే నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను గెలిపించారు నా మీద నమ్మకంతో. నేను ప్రజల పక్షాన నిల్చొని ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల్ని కొట్లాడి మన తెలంగాణ కోసం నిలబడాలని చెప్పి నాలో ఇంకా పట్టుదల పెరిగింది. నన్ను నేను రాత్రి చూసిందా, రాత్రి నిద్రపోలే. నిజానికి యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోలే, అయినా రాత్రి అంతా ఆలోచన చేసి బాధేసింది. అయితే ఈ రాజకీయ ప్రక్రియలో మీకు అన్ని ముచ్చట్లు తెలుసు కాబట్టి ఈ రాజకీయ ప్రక్రియలో నా పేరు కూడా వచ్చింది కాబట్టి దానికి నేను కొద్దిగా సన్యాసి ఇచ్చుకోదలుచుకున్నాను. రాజకీయ నాయకులు రకరకాలు ఉంటారు. కొందరేమో నాకు అధికారం కావాలి, అధికారం చెలాయించాలి అనుకుంటారు రాజకీయ నాయకులు. కొందరు ఎమ్మెల్యేలు అవుతారు. కొందరేమో డబ్బులు సంపాదించుకొని ఎమ్మెల్యేలు అవుతారు. నాకు తెలుసు, అంటే నా సెల్ఫ్ డబ్బులా ఉంటుంది ఇక్కడ. కానీ నేను నిజాయితీగా ప్రజలకేదో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలి, ప్రజల పక్షాన ఉండాలి, కొద్ది సంకల్పంతో ఒక ఆశయంతో రాజకీయంలోకి వచ్చాను. సో దీంట్లో ఎవరెవరో ఏ రకంలో నేను ఎక్కువ తలుచుకోను. నేనైతే నా రకం చెప్పుకుంటాను. ఎవరు డబ్బుల కోసం పోయినరు, ఎవరు బిల్లుల కోసం పోయినరు, ఈ పార్టీ వదిలేసి వేరే పార్టీలోకి ఎందుకు పోయినరు వాళ్ళు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను వాళ్ళ దాంట్లో నేను పోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, వాళ్ళు పెద్ద మనుషులు కానీ, వయసులో పెద్దోళ్ళు కానీ, బుద్ధిలో సన్నాసులు వాళ్ళు. బుద్ధిలో సన్నాసులు వాళ్ళు, సిగ్గు లజ్జ లేని సన్నాసులు వాళ్ళు ఎవరైతే పార్టీ ఉంటారో. కనీసం బాధాకరం ఏంటంటే నిన్న మా పక్కన ఎమ్మెల్యే నా సీనియర్ డాక్టర్ కూడా, నాకంటే సీనియర్ కూడా రా ప్రొఫెషన్లో. ఒకప్పుడు ఆయన డాక్టర్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, నేను కూడా బీవీ చదువుతున్నా. అరే నేను కూడా డాక్టర్ కాబోతున్నా అని చెప్పి ఆయన నా గురువులా చూసేవాడిని. ఇవాళ ఆయన చూసి సిగ్గేస్తుంది అసలు సమాజంలో. కనీసం విషయం ఏంటంటే అంటే కనీసం ఎంత దొంగతనంగా పోయిందంటే పోయి జాయిన్ అయిందంటే కనీసం ఆయన పక్కన ఉన్న పార్టీ వాళ్ళు కూడా తెలియని ఈ పరిస్థితిలో పోయిందంటే ఏ దొంగ పని కోసం పోయిందో మీరు ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. సో దయచేసి మళ్ళీ ఒకసారి వంశీ అన్న ఎక్కువసేపు మాట్లాడుతుందని చెప్పిండు, మాకు అన్ని సమాచారం తెలుసు అని చెప్పిండు. కాబట్టి ఇవాళ తెలంగాణ పరిస్థితి నిజంగా చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ పరిస్థితి సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం నిజంగా చెప్తున్నాను, మీ తమ్ముడిలాగా మీ సోదరులాగా చెప్తున్నాను. ఒక సామెత ఉంటుంది, నేను ఆ సామెత వాడ, కుక్కలు చింపిన ఇస్తారంటారు కాదు. తెలంగాణ పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, దానికి తోడుగా కొందరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారు చెప్పినట్టు పరిస్థితి. ఎవరు నాయకులు, కుక్కలు కాదు, నాయకులు, కొందరు దొంగ నాయకులు కలిసి తెలంగాణ పరిస్థితి. మీ అందరూ చిన్న రిక్వెస్ట్ చేస్తాను, మన ఊర్లో కూడా కొందరు నీట్ పీజీ ఎట్లా అయిపోయింది చూడండి. కరెంటు గురించి ఎవరు మాట్లాడతలేరు, పెన్షన్ల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు, సీజన్ వచ్చింది రైతు బంధు గురించి ఎవ్వరు మాట్లాడతలేరు, రైతు భరోసా గురించి 24,000 పెన్షన్ అన్నారు, అది ఎవరు మాట్లాడతలేరు. ఇవన్నీ పక్కదారి పట్టాయి. ఏం మాట్లాడుతున్నాం రోజు పొద్దున్న లేస్తే నీట్ ఎగ్జామ్ ఎంతమంది అప్లై చేసిండ్రు, 3 లక్షల మంది కంటే ఎక్కువ నీట్ ఎగ్జామ్ అని ఎవరు మాట్లాడతలేదు. దాని గురించి నీట్ ఎగ్జామ్ లీక్ అయిన గురించి ఎవరు మాట్లాడతలేదు. మా సంజయ్ అన్న, బండి సంజయ్ ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 10వ తరగతి బాగా ఎగురుతుండే. మరి అయినా నిన్న ఆదివారం కదా, నిన్న ఆదివారం సెలవు ఉంటుంది, ఇవాళ సోమవారం, మరి ఇవాళ మాట్లాడతానా అని చూస్తూ ఉన్నాం. ఎవరు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేదు, ఎవరు పీజీ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడతలేదు. లక్షల మంది పిల్లగాళ్ళు పాపం వాళ్ళు చేరాల్సిన గమ్యం కూడా చేరిపోయిన వాళ్ళు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఫస్ట్ ఎంబీబీఎస్కి రాసే ఎగ్జామ్ నీట్ పీజీ ఏంది, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ కోసమే కింద మీద పడి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్లు చెయ్యంగా ఆ నీట్ ఎగ్జామ్ రాస్తాం. అది అయిపోయిన తర్వాత మీ అందరు తెలుసు, మళ్ళీ ఒక 6 ఏళ్ళు కింద మీద కొడితే ఎంబీబీఎస్ పాస్ అవుతాం, ఇంటర్న్షిప్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నీట్ పీజీకి మళ్ళీ 1 సంవత్సరం చదువుతాం, 1.5 సంవత్సరం చదువుతాం, కొంతమంది 2 సంవత్సరాలు చదువుతాం, 3 సంవత్సరాలు చదువుతాం. దగ్గర వయసు 27-28 వస్తుంది. ఆ టైంలో నీట్ పీజీ ఎగ్జామ్ రాయాలి. నీట్ పీజీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఎవ్వరు మాట్లాడతలేదు. యూజీసీ నెట్ క్యాన్సిల్ అయింది, ఎవ్వరు మాట్లాడతలేదు. ఏం మాట్లాడుతున్నాం మనం? అందుకొరకే నాయకులు చెప్పిన ఇస్తరాకు అయిపోయింది కదా తెలంగాణ పరిస్థితి.
కనీసం ఎవ్వరు కూడా ఈ విషయాలు మాట్లాడట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు నీట్ పీజీ గురించి మాట్లాడతలేదు. మా బండి సంజయ్ గారు అయితే ఎక్కడ పోయినారో నాకు అర్థమవుతలేదు. మంత్రి పదవి అనుభవించిండు, ఈ పిల్లగానే రెచ్చగొట్టిండు, పోరగాలని రోడ్ల మీద తీసుకొచ్చి ఆగం పట్టించిన వాళ్ళ బతుకుల్ని. ఆయన బతుకు మాత్రం మంచి చేసుకున్నాడు. ఆయన మాత్రం ఇప్పటివరకు నీటి గురించి మాట్లాడతలేడు, ఏ గురించి మాట్లాడలేదు. మన ప్రభుత్వం కూడా ఏమైనా మాట్లాడుతూ ఉందా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? లేదు. ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నువ్వు వస్తావా పార్టీలోకి, నువ్వు వస్తావా ఈ పార్టీలోకి, నీ బిల్లులు ఇస్తా, నీకు ఈ పైసలు ఇస్తా తప్ప ఇంకొక పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. పెన్షన్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేదు. ఇది పరిస్థితి. దయచేసి మా విలేకరుని ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది, మా విలేకరులు చెప్పదలుచుకుంది, మంచి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నాము. మీరు కూడా దయచేసి న్యూస్ పేపర్లో కూడా నీట్ గురించి, నీట్ పీజీ గురించి, యూజీసీ నెట్ గురించి, మన రైతు బంధు గురించి, మన పెన్షన్ గురించి మీరందరూ దయచేసి అని రిక్వెస్ట్ చేస్తూ, నేను రాజకీయంలోకి ఎందుకు వచ్చినా మీకు చెప్పినాను. 100కు 100% దయచేసి ఈ టాపిక్ని ఎండ్ చేద్దాం. ఇంకొకసారి ఎవరికి ఆ డౌట్ కూడా రావద్దు. మీరు చెప్పండి, ఏ విధంగా చెప్పమంటారో ఆ విధంగా చెప్తాను. బాండ్ పేపర్ అయితే రాసి, ఎందుకంటే బాండ్ పేపర్కి ఇవాళ రేపు విలువ లేదు కాబట్టి బాండ్ పేపర్ రాసి మిగతా ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తాను. ఉదాహరణకు ఏమైందంటే, ఇవాళ పొద్దున్నే ఇక మా దశరథం కార్లోకి ఎక్కింది. ఇక మాట్లాడుతూ ఉన్నాడితే, సార్ అందరు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ అని చెప్పాడు. మొన్న ఒక విలేకరి కూడా పాపం రాసేసిండు, ఏదో కేసీఆర్ ఏదో ఉండే, ఏమిటంటే మెట్పల్లి న్యూస్ అని చెప్పి ఒక విలేకరి కాంగ్రెస్లోకి సంజయ్ అని చెప్పి. నేను ఏం చెప్పాలి జవాబు చెప్పినా, అంతకుముందు కూడా 4 సార్లు చెప్పినా, మళ్ళీ వాళ్ళ మీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా. అయితే మా దశరథం వాళ్ళు ఫోన్ చేయగానే, దశరథం కార్కి ఎక్కగానే, సార్ మళ్ళీ అడుగుతున్నాను సార్ అన్నారంటే, నేను ఎవరైతే నేను అడిగినరో ఆ మనిషిని, ఇక అడుగుతారా ఊర్లో ఎవరైనా నలుగురు, వాళ్ళని అడుగు, వాళ్ళ భార్య పిల్లలు పారిపోయినట్టు కదా ఇంట్లోకి వెళ్ళినాడు అని చెప్పి